ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలతో పాటు యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలోనూ ముందున్నారు. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి రాజపు సిద్ధు తయారు చేసిన బ్యాటరీ సైకిల్ గురించి తెలుసుకున్న పవన్ అతన్ని మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ వచ్చే ఈ ఎలక్ట్రికల్ సైకిల్ను సిద్ధు స్వయంగా తయారు చేశాడు. 3 గంటల ఛార్జీతో 80 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. యువకుడి వినూత్న ఆవిష్కరణను స్వయంగా పరిశీలించిన పవన్ అతని ఆలోచనలకు మెచ్చుకొని మరింత ప్రోత్సాహం కోసం ₹1,00,000 నగదు బహుమతిగా ప్రకటించారు. సిద్ధు రూపొందించిన గ్రాసరీ గురు వాట్సాప్ సర్వీస్ బ్రోచర్ కూడా పవన్ను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బ్యాటరీ సైకిల్పై సిద్ధుని కూర్చోబెట్టి స్వయంగా నడిపారు. సిద్ధు విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలస గ్రామానికి చెందినవాడు. కాలేజీకి వెళ్లేందుకు ఎలక్ట్రికల్ సైకిల్ అవసరం కావడంతో తానే తయారు చేశాడు. సోషల్ మీడియాలో ఇతని ప్రయత్నం అభిమానులను, పౌరులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక సినీ పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24న విడుదల కానుంది. 2 సంవత్సరాల విరామం తరువాత వస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జాగర్లమూడి క్రిష్, జ్యోతి క్రిష్ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటించారు.